సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ మహిళలకు మరో శుభవార్త, త్వరలోనే కొత్త పథకం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో తెలంగాణ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్కు మరింత ఆదరణ పెరిగేలా వచ్చే ఎన్నికలను మళ్ళీ కాంగ్రెస్ను తిరుగులేకుండా చేసుకునేందుకు రేవంత్ వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇచ్చిన అన్ని హామీలను కూడా అమలు చేస్తే ఇక తిరుగు ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే ఆర్థిక భారమైన నిధులను సమీకరించుకొని మరీ ఒక్కొక్క పథకాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి 2500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ కూడా అమలు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి పథకాన్ని అమలు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పథకాన్ని అందిస్తున్నారు. తాజాగా రైతు రుణమాఫీని 2 లక్షల వరకు రుణమాఫీ చేసే అమలు చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు మిగిలిన హామీల్లో ఒక్కొక్కదాన్ని అమలు చేసే దిశగా రేవంత్ సర్కారు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అందిస్తామని కూడా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం అర్హులైన మహిళల జాబితాను సిద్ధం చేస్తుంది. అధికారులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఈ మేరకు ఎంతమంది మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇవ్వాలి అనే దాని కారణంగా ఖజానాపై అదనంగా పడే భారం ఎంత అని లెక్కలు చేసే పనిలో ఉంది సర్కార్. దీనితో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అర్హులైన పేదలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అది పూర్తయిన వెంటనే తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో మహిళలందరికీ కూడా నెలకు 2500 రూపాయలు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే వేరే రకమైన పెన్షన్ తీసుకున్న వారికి ఈ పథకం వర్తించదు. ఎటువంటి పెన్షన్ తీసుకోకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రమే ఈ 2500 రూపాయలు ఇచ్చే పథకానికి త్వరలోనే శ్రీకారం చుట్టున్నట్టు తెలుస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.